చూస్తున్నాం కామారెడ్డిని భారీ వర్షాలు కుదిపేశాయి. వరదల కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. గోడ కూలి ఒకరు మరణిస్తే వాగులో పడిపోయి మరొకరు మరణించారు. సో ప్రస్తుతానికి కామారెడ్డిలో భారీ వర్షాలు ముంచెత్తడంతో మరణాల సంఖ్య బయటపడుతోంది. కామారెడ్డి జిల్లాలో 130 రోడ్లు ధ్వంసమయ్యాయట. నిర్మల్, ఆదిలాబాద్లో పలు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కామారెడ్డి, మెదక్లో స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో డైరెక్ట్గా రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగిపోయి చాలా మందికి ఆహారాన్ని, మరికొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు. సో కామారెడ్డి, మెదక్, ఎల్లంపల్లిలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేశారు. డైరెక్ట్గా ఆయన హెలికాప్టర్ సహాయంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయనతో పాటుగా జత చేసుకొని హెలికాప్టర్ ద్వారా అటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి సందర్శించారు. అటు నుంచి కామారెడ్డి, మెదక్ ప్రాంతాలను కూడా ఏరియల్ వ్యూ ద్వారా ఆయన పరిశీలించారు. ఇక సీఎం రేవంత్ పర్యటన తర్వాత కొంత అక్కడ ప్రజల్లో కూడా ఆయన హామీలు ఇచ్చి ఎక్కడికక్కడ అధికారులను కూడా అలర్ట్ చేసి సో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో భారీ వర్షాలు, వరదలపైన ఇవాళ సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు. నష్టం పైన కేంద్రానికి నివేదిక పంపబోతున్నారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు. సో నష్టం పైన గతంలో కూడా ఖమ్మంలో ఇదే మాదిరిగా మున్నేరు వాగు ఉప్పొంగి ఖమ్మం ప్రాంతం మొత్తం కూడా ఒక రకంగా నీటిలో సుమారుగా 2-3 రోజుల పాటుగానే మునిగిపోయి అలా ఉన్నా కూడా కేంద్రం అనుకున్న స్థాయిలో వారి నిధులు సమకూర్చుకోలేకపోయింది. సో 11,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పక్కా నివేదికని కేంద్రానికి పంపిస్తే కనీసం 10% కూడా నిధులు ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలోనే ఆరోపించింది. ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మున్నేరు వాగు ఉప్పొంగి ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలమైపోతే ఒక నివేదిక సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మరి ఈసారి కామారెడ్డి, మెదక్ 2 జిల్లాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి మొత్తం అయితే నీళ్ళలో 2 రోజులు 3 రోజులుగా తేలాడుతూనే ఉంది. ఇంకా నీట మునిగిపోయే ఉన్నాయి పలు ప్రాంతాలన్నీ కూడా. సో ఈ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏరియల్ వ్యూ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడ నీట మునిగా ఏంటి అనే దాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు కూడా ఎత్తడంతో కింద దిగువనున్నటువంటి సుందిల ప్రాజెక్ట్ దగ్గర కానివ్వండి, అటు అన్నారం బ్యారేజ్ దగ్గర కానివ్వండి, చాలా పంట చేన్లు, పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. సో గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. డైరెక్ట్గా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు, చేన్లు మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. సో మా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ కామారెడ్డికి సంబంధించిన విషయం పైన ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈరోజు ఎటువంటి మీటింగ్ జరగబోతోంది? నిన్న ఆల్రెడీ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల పైన పరిస్థితుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మళ్ళీ ఈ రోజు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీంతో పాటు ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ స్టేట్మెంట్ విడుదల చేయడంతో వాతావరణ శాఖ ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపైన సమీక్ష నిర్వహించనున్నట్టుగా తెలుస్తా ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. దాంతోపాటు నిన్న కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పర్యటించారు. ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా కలిసి వెళ్లారు. వెళ్తూనే వెల్లంపల్లి ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని పైనుంచి చూశారు. హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా చూశారు, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ వారిని పరామర్శించి దిగిన తర్వాత పోచారం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతం ఇవన్నీ కూడా తిరిగారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రాంతాలను కూడా పరిశీలించారు. తర్వాత అధికారులకు సూచనలు చేశారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తదుపరి ఎట్లా అలర్ట్ గా ఉండాలి, తర్వాత ఫ్యూచర్ లో ఇమీడియట్ గా ఎక్కడైనా వరదలో చిక్కుకున్నటువంటి వారి కోసం హెలికాప్టర్లను ఇమీడియట్ గా ఎట్లా అరేంజ్ చేయాలి, వారితో ఎలా సమన్వయం చేసుకోవాలి కేంద్రంతో అనేటువంటి వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. మొత్తానికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ఈ వరదలు కురుస్తున్నటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టుగా తెలుస్తా ఉంది. వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి దాంట్లో భాగంగా మరొక 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కాబట్టి ఫోకస్ చేస్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. సో మొత్తానికి మరొకసారి ముఖ్యమంత్రి
సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాలకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మనోజ్. రైట్ మధు, కామారెడ్డి మెదక్ రెండు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. రెండు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా పదుల సంఖ్యలో జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి పర్యటన ఏ రకంగా జరిగింది, అధికారులు ఎటువంటి నివేదికలు అందించారు, ఏ రకమైన అంచనా వేయబోతున్నారు? అంటే రోడ్లు ఎట్లా ధ్వంసమయ్యాయి, ఎక్కడెక్కడ రోడ్లు తెగిపోయాయి, దాంతో కొన్ని హైవేలు తెగిపోవడంతో ఒక ఊరు నుంచి ఒక ఊరికి, మరొక జిల్లా నుంచి మరొక జిల్లాకి నేషనల్ హైవేసే కట్ అయిపోయినటువంటి పరిస్థితి, వర్షం తాకిడికి, నీటి తాకిడికి. దానివల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేశారు. తర్వాత ఎంతమంది చనిపోయారు, పాత ఇల్లు కూలిన ఘటన కానీ, తర్వాత వరదల్లో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కానీ, వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. చనిపోయినటువంటి వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తర్వాత పంట మునిగిపోయింది, చాలా మటుకు పంట వర్షం ద్వారా దెబ్బతింది, వరదల ద్వారా మునిగిపోయింది పరిస్థితి. కాబట్టి ఒక్కొక్క ఎకరాకు 25,000 ఎక్స్గ్రేషియా రాష్ట్రం ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. జనరల్ గా ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కేంద్రం ఒక బృందాన్ని పంపుతుంది, కేంద్రం క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇస్తుంది. కానీ అంతకంటే ముందుగానే రాష్ట్రం తరఫు రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. కాబట్టి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు అనేటువంటిది. మొత్తం ఏరియల్ సర్వే ద్వారా కూడా నిన్న కాస్త గమనించారు. తర్వాత ఈ జరిగినటువంటి మొత్తం నష్టం ద్వారా ఏ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగిందో ఆయా ప్రాంతాలకు సంబంధించిన నివేదిక తయారు చేసి కేంద్రాన్ని కూడా పంపనున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి మరొకసారి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలపైన నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కలిసి మరొకసారి సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అధికారులతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి సహాయ చర్యలను ఇంకా ఎట్లా ముమ్మరం చేయాలి. ఇప్పటికే ఆర్మీని డిప్లాయ్ చేశారు. 100 మంది ఆర్మీకి సంబంధించిన సిబ్బంది వచ్చేసారు. ఎప్పటికప్పుడు డ్రోన్స్, తర్వాత ఆహారం ఎలా సదుపాయం చేయాలి, మంచినీళ్ళని ఎలా సప్లై చేయాలి వారికి, వీటిపైన అత్యవసరమైనటువంటి మెడిసిన్ ఏమైనా అవసరం ఉందా ఎక్కడెక్కడో గుర్తించాలి, వారికి సప్లై చేయాలి అనేటువంటి దిగా ఆదేశాలు కొనసాగుతున్నాయి. ఇంకో మరికొన్ని రోజులు ఈ వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలు, నష్టపోతున్నటువంటి ఊర్లపైనే ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే స్కూల్స్, కాలేజీలకు కూడా సుమారుగా సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. రెండు జిల్లాలో స్కూళ్లు మరియు కాలేజీల సంగతి ఏంటి? నిజంగానే అంటే ఆల్రెడీ కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఆయా జిల్లాలో ఎక్కడైతే భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి గ్రామాలు కానీ, రోడ్లు కానీ, నగరాలు కానీ, సో స్కూల్స్ కు పోయే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా స్కూల్స్ ఇప్పటికే హాలిడేస్ ప్రకటించారు. ఇంకా సాఫ్ట్వేర్ కానీ, ఇంకా మిగతా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వారికి హాలిడేస్ ప్రకటించాలి. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థలకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. సో అదే కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. స్కూల్స్ కు పోయే పరిస్థితి లేదు. కొన్ని చూసాము, కామారెడ్డి, మెదక్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి నీరు ఒక్కసారిగా చేరుకోవడం, అక్కడికి వర్షం వల్ల కాలనీలు మునిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు రావడంతో పై బిల్డింగ్ టాప్ ఫ్లోర్ వరకు వెళ్లి వాళ్ళంతా రక్షణ పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి స్కూల్స్ ఇప్పట్లో ఇమీడియట్ గా ఓపెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. వరద నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత, యథావిధిగా పరిస్థితి అక్కడ తలెత్తిన తర్వాత మాత్రం స్కూల్స్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి, మా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి, మేము ఇళ్లలోకి వెళ్ళలేకపోతున్నాం అనే రకంగా ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి అటు మెదక్లోని ధూప్ సింగ్ తండా, ఆ తండా మొత్తం కూడా నీట మునిగిపోయింది. సో ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడున్నారు, సేఫ్ జోన్ తరలించారా, వారంతా ఒకే దగ్గర ఆశ్రయం తీసుకుంటున్నారా, వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుందా, లేదంటే వారి ఇళ్ళలోకి పంపించారా, నీళ్లు వెళ్ళిపోయాయా? నిజంగానే కొన్ని గ్రామాలన్నీ కూడా కట్టేపై గ్రామాలు నీట మునుగుతున్నటువంటి సిచ్యువేషన్. వారికి సంబంధించినటువంటి సహాయ చర్యలను ముమ్మరం చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతో పాటు ప్రతిపక్షాలు కూడా వాళ్ళు తన వంతు సహాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాయి. దాంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫోకస్ చేశారు. కరీంనగర్ ఎంపీ కావడంతో నిన్న చూసాం, సిరిసిల్ల ప్రాంతంలో ఆయన పర్యటించారు. కేంద్రం నుంచి తెప్పించినటువంటి హెలికాప్టర్ ద్వారా వాగు ఎక్కువ కావడంతో అక్కడ చిక్కుపోయిన వారిని తిరిగి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ అన్ని పార్టీలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా దృష్టి పెడతా ఉన్నాయి. వరద తాకిడికి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుతా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ తో కూడా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడి వివరించారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా సమన్వయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మెదక్ లో కూడా
రఘునందన్ రావుతో కలిసి బీజేపీ సంబంధించిన ఎంపీతో కలిసి వీళ్ళంతా మంత్రులు, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, కేంద్రం రాష్ట్రం సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో వరద పరిస్థితిని తగ్గించడానికి, చిక్కుకున్నటువంటి వారిని కాపాడడానికి చర్యలను తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే నిరాశ్రయులని ఎక్కడ ఉంచారు? నిరాశ్రయులను ఎక్కడ ఉంచారు? కామారెడ్డి వారంతా ఎక్కడ ఉన్నారు? మెదక్ వారంతా ఎక్కడ ఉన్నారు? వారికి ఎటువంటి సహాయం చేస్తోంది ప్రభుత్వం? నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అయితే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటించారు. ఆయన ఉన్నారు. ఒక సాధారణ వాహనాలు వెళ్ళినటువంటి ప్లేస్ లోకి జేసీబీల ద్వారా తీసుకెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు. ఎక్కడైతే వరద తక్కువ ఉందో, ఎగువ ప్రాంతం ఎక్కడైతే ఉందంటే ఎత్తైన ప్రాంతాలు ఉన్నటువంటి నివాస సమయాల్లో అక్కడ ఫంక్షన్ హాల్స్ లో, ఇంకా కొన్ని ఇళ్లలో వారందరికీ ఆశ్రయం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సదుపాయాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది క్షేత్రస్థాయిలో. సాధారణంగా వరద లేని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వరదలో చిక్కుకున్నటువంటి వారికి సహాయం చేస్తా ఉన్నారు ప్రభుత్వం సూచన మేరకు. సో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందాక మాట్లాడుకున్న గ్రామమే మొత్తం నీటిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి, ఎక్కడ అన్ని కట్ అయిపోయినటువంటి పరిస్థితి, వారి దగ్గరికి వెళ్ళడానికి దారి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు. సో కామారెడ్డిలో వర్షాలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి, కుదిపేశాయని చెప్పాలి. సో కామారెడ్డిలో భయంకరమైన వర్షాలు కురిశాయి. ఇప్పటికే 2 మరణించగా 130 రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయట. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా, ఆయన హెలికాప్టర్ ద్వారా అటు ఎల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, తర్వాత మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి వర్షాలను తెలుసుకున్నారు. ఆయన ప్రత్యక్షంగా తానే వెళ్ళిపోయి ఏరియల్ వ్యూ ద్వారా కామారెడ్డి, మెదక్ సంబంధించినటువంటి ప్రాంతాలని పరిశీలించారు. ఎల్లంపల్లిలో